నేరం చేస్తే ఏ సెక్షన్ కింద పెడితే ఎన్ని సంవత్సరాలు, అదేవిధంగా స్టేషన్ బెయిల్ వచ్చేస్తుంది కదా, కాబట్టి మనకేం పర్వాలేదు. స్టేషన్ బెయిల్ వచ్చేసాక తర్వాత మళ్ళీ కోర్టులో కేసు నడిచినప్పుడు దాన్ని తగ్గుముఖంగా చేసి బయటికి రావచ్చు అనే ఉద్దేశంతో ఉన్నారనేది మీ తాలూకా ప్రశ్న. నేననేది ఏంటంటే ఖచ్చితంగా 41 సిఆర్పిసి కింద బెయిల్ ఇచ్చినప్పుడు అంటే 7 సంవత్సరాలు నేరం చేస్తే నేరం 7 సంవత్సరాలు శిక్ష లోపు పడే సెక్షన్లన్నీ కూడా 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి పంపించమన్నారు. కాబట్టి నేననేది ఏంటంటే ఫస్ట్ 41 సిఆర్పిసి కింద పోలీస్ స్టేషన్లో బెయిల్ కాకుండా యాజ్ ఇట్ ఈజ్గా కోర్టుకే బెయిల్ ఇచ్చేస్తారు. పోలీస్ స్టేషన్లో ఏ రకంగా అయితే ఇమ్మన్నారో అదే రకంగా కోర్టు కూడా ఇచ్చేస్తుంది, ఆపడానికి లేదు. 7 సంవత్సరాల నేరం శిక్షలోపు సెక్షన్లో. కానీ కోర్టు అయితే ఇది చూస్తుంది, ఏది షూరిటీని యాక్సెప్ట్ చూస్తారు, సెక్షన్ తాలూకు తీవ్రతను చూస్తారు, తర్వాత 7 సంవత్సరాల లోపు సెక్షన్ లేక కరెక్టా కాదా అని చూస్తారు రిమాండ్లో. తర్వాత అన్యాయంగా కేసులు పెట్టడానికి, ఆ తర్వాత పోలీసు వాళ్ళ మీద ఒత్తిడి తగ్గించడానికి కోర్టులకు ఇమ్మని చెప్తున్నాం. ఎందుకంటే ఈ రోజున కొరత ఉంది, న్యాయవాదుల కొరత ఇంకా ఉంది. రాష్ట్రంలోనూ దేశంలోనూ కూడా న్యాయవాదుల కొరత ఉంది. ఎంత కొరత ఉన్నప్పటికీ ఇది న్యాయవాదులకు ఇస్తే కొంత 100%లో కొంత మాత్రం సమాజంలో ఈ 41 సిఆర్పిసి తాలూకా ప్రభావితమైన కేసుల్లో న్యాయం జరిగిద్ది అనేది నా ఒక ఉద్దేశం. అదే కాకుండా సెక్షన్లు కూడా అదే నేను చెప్తుంది, నేరం జరిగినప్పుడు ఇచ్చినప్పుడు సెక్షన్లు వేస్తారు, నేరం చెప్తారు. మరి శిక్ష పడినప్పుడు ఈ సెక్షన్ కింద ఈ నేరం చేశారు కాబట్టి అది 2 సంవత్సరాలు అవ్వచ్చు, 3 సంవత్సరాలు అవ్వచ్చు, 5 సంవత్సరాలు అవ్వచ్చు, 10 సంవత్సరాలు అవ్వచ్చు. కోర్టుల్లో ఇలా నచ్చే శిక్షలు పడుతున్నాయి. ఈ సెక్షన్ల కింద అయితే ఇన్ని పడుతున్నాయి, ఈ సెక్షన్లు అని చెప్పి సెక్షన్లు మెన్షన్ చేస్తూ ఆ సెక్షన్లు మెన్షన్ చేయడం వల్ల అదే సెక్షన్లు తాలూకా నేరాలు ఇంకా చేయడానికి ఉండదు. ఎంతసేపు మర్డర్ కేసు, లేదంటే రేప్ కేసు, లేకపోతే పోక్సో కేసులు ఇవే తప్ప చిన్న కేసుల్లో కానీ, అవినీతి కేసుల్లో కానీ, ఏసీబీ కోర్టు కేసుల్లో కానీ శిక్షలు పడుతున్నప్పుడు మరి అవి ఎక్కడ బాగా పబ్లిసిటీ ఇస్తున్నారు. శిక్షలు పడతాయి, కోర్టులోకి వెళ్ళి కేసులు నిలబడితే సాక్ష్యాలు చెప్తే మనకు చాలా ప్రమాదకరము. ఆ విషయాన్ని పబ్లిసిటీ బాగా ఇవ్వాలి, దానికి ఒక సెక్టార్ ఉండాలి. జీవిత ఖైదీలు కానీ, చిన్న నేరాలు కానీ శిక్షలు ఏవి కూడా ఎక్కువగా రాయట్లేదు. పోక్సోలో నేరాలు కూడా, పోక్సోలో అన్ని కోర్టులో కూడా మరి ఈ రోజున సాక్ష్యం ఉంటే అన్ని శిక్షలు పడుతున్నాయి. అయినప్పటికీ ఇంకా కొద్దిగా పోక్సోలో నేరాలు చేస్తున్నారంటే దానికి కారణం పోక్సోలో శిక్షలు బాగా పడుతున్నాయి అనేది పబ్లిసిటీ బాగా రాకపోవడం వల్ల తప్ప ఇంకేమీ కాదనేది నా ఉద్దేశం. కేసుల సంఖ్య పెరుగుతుందంటున్నారు తప్ప జనాభా పెరుగుతుంది, ప్రజలు పెరుగుతున్నారు, తర్వాత దాని తాలూకా అడ్వకేట్స్ పెరుగుతున్నారు, కోర్టులు పెరుగుతున్నాయి, జ్యుడిషియరీ పెరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం డిస్పోజల్ కూడా బాగా పెరుగుతుంది. అయితే డిస్పోజల్ పెరుగుతున్నది అనేది బయటికి తెలియదు. ఏది కేసులు బాగా పరిష్కారం అవుతున్నాయి, ఎక్కువ కేసులు ఉన్నాయి పెండింగ్ అంటారు తప్ప ఎన్ని కేసులు రాష్ట్రం మొత్తం మీద ఎన్ని పరిష్కారం అవుతున్నాయో తెలియదు. అది ప్రజలందరికీ కూడా తెలియజేయాలి. మరి ఈ రోజున ఈ మధ్యనే రాత్రి కూడా ఇంకా చిన్న కేసులు 3 సంవత్సరాలు శిక్ష పడే లోపున్న కేసులన్నిటికీ కూడా ఈవినింగ్ కోర్టులు ప్రారంభించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వారి నుంచి కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు వచ్చింది. దాని మీద అమోఘ మేఘాల మీద కోర్టులు పెట్టడానికి, దాని న్యాయమూర్తుల్ని దానికి సంబంధించిన వాళ్ళని నియమించడానికి సర్క్యులర్లు ఆల్రెడీ జీవోలు తయారైపోతున్నాయి. కాబట్టి అవి కూడా పెట్టి ఇంకా త్వరితంగా కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, సుప్రీంకోర్టు వారు, పెద్ద కోర్టు వారు అవ్వచ్చు, పరిష్కారం చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి, ప్రజలు బాగుండాలనే ఉద్దేశంతో చాలా స్పీడీ డిస్పోజల్ కోసం చూస్తున్నారు. అవి అవుతాయి. బట్ రాను రాను ఇప్పుడు మనం ఒకప్పుడు ఉన్నప్పుడు జనాభా తక్కువ, అప్పుడున్నప్పుడు జ్యూరిస్టులు తక్కువ, తర్వాత నేరాలు తక్కువ. ఇప్పుడు రాను రాను ఏమవుతుందంటే అన్ని రకాలుగా కూడా జనాభా పెరుగుతున్నారు, నేరాలు పెరుగుతున్నాయి, శిక్షలు పెరుగుతున్నాయి. అట్ ది సేమ్ టైం శిక్షలు పెరుగుతున్నాయి కానీ శిక్షలు బాగా వేస్తున్నారు, శిక్షలు పడుతున్నాయి అనేది పబ్లిసిటీ ఇవ్వట్లేదు అనేది నా యొక్క ఆవేదన. ఎందుకంటే ఎప్పుడైతే శిక్షలు పడుతున్నాయని చెప్పారో, అవి పబ్లిసిటీ ఇచ్చారో పడుతున్నాయి, ఎందుకు నేరం చేస్తారు? ఎవరు కూడా నేరం చేసి తమ జీవితాన్ని పాడు చేసుకోవాలని అనుకోరు. ఎవరు కూడా, యువకుడు అవ్వచ్చు, యువకుడు 20 సంవత్సరాల వయసులో పోక్సో కేసులో ఇన్వాల్వ్ అవుతాడు, పెళ్లి చేసుకోరు, సపోజ్ కేసు నిర్ధారణ అయిపోతుంది నేరం చేసినట్టు, మళ్ళీ బయటికి 40 సంవత్సరాలు దాటాక వస్తాడు. ఇంకా వచ్చాక ఏముంటుంది చెప్పండి జీవితం?